హనుమగద్దులకు స్వాగతం అమ్మ. జయ శ్రీరామ్. వానరుల ప్రయాణం. ఓ వానర వీరులారా, వినతుడు 1,00,000 మంది వానరులతో తూర్పు వైపుకు అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు ఇంకా కొందరు వానర వీరులు దక్షిణం వైపుకు 2,00,000 మందితో సుషేనుడు, పశ్చిమ దిక్కుకు శతబలుడు మరో 1,00,000 మంది ఉత్తరం వైపుకు వెళ్ళి సీతాన్వేషణ సాగించాలి. అందరికీ ఒకే ఒక్క నెల గడువు. ఆ గడువు దాటిందా మరణదండనే. హనుమంత, నీకు తిరిగన్నదే లేదు. నీ గమనాన్ని ఎవ్వరూ అడ్డగించలేరు. దేవదానవ గంధర్వులలో నిన్ను ఎదిరించగల మొనగాడు ఒక్కడూ లేడు. తేజస్సు, గమనము, వేగము, లాఘవము అన్నీ నీకు పుష్కలంగా ఉన్నాయి. అవన్నీ నీ తండ్రి ద్వారా సంక్రమించిన గుణాలు. ఈ పనికి సమర్థుడివి నువ్వే. ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించు అన్నాడు సుగ్రీవుడు. ఆ మాటను బట్టి హనుమంతుడే కార్యసాధకుడని శ్రీరాముడు తన పేరు ఉన్న ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు. అందరూ వెళ్ళారు. కొన్నాళ్ళు గడిచాయి. ఒక్క దక్షిణం వైపుకు వెళ్ళిన గుంపు తప్ప మిగిలిన వాళ్ళందరూ సీతాదేవి కనపడలేదు అంటూ తిరిగి వచ్చేశారు. దక్షిణం వైపు వెళ్ళిన వానరులు భూగోళానికి జల్లెడ పడుతున్నట్లుగా గాలించారు. ఇంతలో పర్వతాకారుడైన ఒక భయంకర రాక్షసుడు వానరులపై విరుచుకుపడ్డాడు. వాణ్ణి చూసి అంగదుడు రావణుడేమో అనుకుని ఒక్క గుద్దు గుద్దాడు. దెబ్బక రాక్షసుడు నెత్తురు కక్కుకుని చచ్చాడు. ఆపై మళ్ళీ అన్వేషణ కొనసాగింది. వెతికి వానర వీరులంతా బాగా అలసిపోయారు. ఆ పరిస్థితి గమనించిన అంగదుడు, వానరులారా, అనిర్వేదం, సామర్థ్యం, మనస్సులో కూడా ఓటమిని అంగీకరించకపోవడం ఇవే మన కార్యాన్ని సాధించి పెడతాయి. వాటిని విడిచిపెట్టకండి, నిరుత్సాహపడకండి, నిద్ర దరి జారనివ్వకండి అని ప్రోత్సహించాడు. అంగదుడి మాటలు పనిచేశాయి. మళ్ళీ అన్వేషణ సాగించారు వానరులు. అలా వెతుకుతూ ఒక అడవిలోకి వెళ్ళారు. ఆకలి దప్పికలతో అలమటించిపోతున్నారు. దారిలో ఒక పెద్ద బిలం కనిపించింది. దాని పేరు వృక్షబిలం. ఆ బిలంలోంచి పక్షులు బిలబిలా వస్తున్నాయి. వాటి రెక్కలు తడిగా ఉండడంతో లోపల ఖచ్చితంగా నీరు ఉంటుందన్న ఆశతో అందరూ లోపలికి ప్రవేశించారు. లోపల బంగారు పద్మాలతో, చేపలతో, తాబేళ్లతో కలకల్లాడుతున్న కొన్ని సరస్సులు ఉన్నాయి. ఆ వెనుక తోటలు ఉన్నాయి. ఆ తోటల నిండా పళ్ళు. ఓహో, వానరులకు ఆనందమే ఆనందం. అక్కడ నారచీరలు, కృష్ణార్జునం ధరించి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక తాపసి కనిపించింది. ఆమె పేరు స్వయం ప్రభ, మేరుసావర్ణి కూతురు. హేమ అనే అప్సరసకు ప్రాణసఖి. యముడు నిర్మించిన ఈ కాంచనవనాన్ని బ్రహ్మదేవుడు హేమకు ప్రసాదించాడు. ఈ తోటలు, భవనాలు అన్నీ హేమమే. స్వయం ప్రభ కాపలాగా ఉంటోంది. హనుమంతుడు ఆమెకు నమస్కరించాడు. ఆమె తన గురించి చెప్పింది. వీళ్ళ గురించి తెలుసుకుంది. కడుపు నిండా ఆహారం పెట్టి దక్షిణ సముద్ర తీరంలోని వింధ్యపర్వత ప్రాంతానికి చేర్చి వెళ్ళిపోయింది. చుట్టూ చూశారు వానరులు. చెట్లకు పువ్వులు విరబూసి ఉన్నాయి. అది చూసి వసంతం వచ్చిందనుకున్నారు. సుగ్రీవుడు పంపింది మార్గశీర్ష మాసంలో. పుష్యమాసం దాకా గడువు. ఆ గడువు కాస్త దాటిపోయింది. బిలంలోనే 4 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు మాఘ పాల్గొన మాసాలు కూడా గడిచిపోయాయి. వసంతం రాబోతోంది అనుకున్నారు వానరులు. అంగదుడి మనస్సు ఓటమిని అంగీకరించడం లేదు. అందుకే వానరులు ఇంకా ప్రోత్సహించడానికి తానే స్వయంగా ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడు. అంగదుడి మాటనే తారుడు లాంటి వానరయోధులు సైతం బలపరచడం గమనించిన హనుమంతుడు ఇతడి చాతుర్యాన్ని గమనిస్తే ఈ కపిరాజ్యాన్ని ఇతడు హస్తగతం చేసుకున్నట్లే అని అనుకున్నాడు. ప్రాయోపవేశానికి సిద్ధపడిన అంగదుడు, తక్కిన వానరులు శ్రీరాముడి చరిత్ర చెప్పుకుంటున్నారు. పక్కనే ఒక పర్వత గుహ ఉంది. ఆ గుహలో ఒక పక్షిరాజు ఉన్నాడు. అతడి పేరు సంపాతి. ఆహా, ఏమి నా భాగ్యం! నా దగ్గరికే వచ్చి ఇంతమంది వానరులు ప్రాయోపవేశం చేసుకుంటున్నారే. వీళ్ళల్లా మరణించిన వారిని మరణించినట్లుగా ఎప్పటికప్పుడు నేను ఆహారంగా తింటాను అనుకున్నాడు. సంపాతి అన్న మాటలు విన్న అంగదుడు, హనుమంత,
చూడు యముడే ఈ రూపంలో వచ్చినట్లున్నాడు. శ్రీరాముడి కోసం మనం ప్రాణాలు అర్పిద్దాం. అయితే మనం ఏమీ సాధించకుండానే పోతున్నాం. మనకన్నా ఆ జటాయువు ఎంతో నయం. వీరోచితంగా పోరాడి మరీ చనిపోయాడు అన్నాడు. సంపాతికి గుండె ఆగినంత పని అయ్యింది. ఏమిటి, జటాయువు మరణించాడా? ఏం జరిగింది అసలు? ఓ వానరులారా, ఎవరు మీరు? నన్ను కిందకి దింపండి, నేను కదలలేను, ముసలవాణ్ణి. ఆ జటాయువు నా సోదరుడు. అది వృతాసురుని సంహరించిన కాలం. ఆ కాలంలో నేను నా తమ్ముడు జటాయువు పోటీ పడి మరీ సూర్యమండలం వైపు ఎగిరాం. మధ్యాహ్నం కావడంతో సూర్యతాపానికి తట్టుకోలేక నా తమ్ముడు విలవల్లాడిపోయాడు. నేను రెక్కలను అడ్డుగా పెట్టి నా తమ్ముడిని కాపాడాను. ఆ వేడికి నా రెక్కలు కాలిపోయాయి. అంతే, ఉన్నపళంగా వింధ్యపర్వతం మీద పడ్డాను. అప్పటి నుంచి నా తమ్ముడు ఏమయ్యాడో నాకు తెలియట్లేదు అన్నాడు ఆత్రంగా. వానరులు జరిగిందంతా చెప్పారు. సంపాతి దుఃఖంతో కుమిలిపోతూ, అంగదా, కనీసం నేను శ్రీరాముడికి మాట సాయమైనా చేసి తరిస్తాను. ఒకరోజు శ్రీరామ, లక్ష్మణ అంటున్న ఒక సుందరాంగిని రావణుడు ఎత్తుకుపోతుంటే నేను చూశాను. ఇదిగో ఈ సముద్రానికి అవతలి వైపు ఇక్కడికి 100 యోజనాల దూరంలో లంకానగరం ఉంది. అదే రావణుడి సామ్రాజ్యం. అక్కడే లంకలో రాక్షస స్త్రీ కాపలాలో ఉంది సీతాదేవి. నా దృష్టికి 100 యోజనాల దూరంలో ఉన్నది కూడా కనిపిస్తుంది. అందుకే చూసి మరీ చెప్తున్నాను. అదుగో లంకలో సీతాదేవి పట్టుచీర కట్టుకుని కనిపిస్తోంది. రావణుడు పక్కనే ఉన్నాడు. ఈ సముద్రం దాటే ఉపాయం చూడండి. ఈలోగా నన్ను సముద్రం దగ్గరకు తీసుకువెళ్ళండి అన్నాడు. సముద్ర జలాలలో చనిపోయిన తన తమ్ముడు జటాయువుకు తర్పణాలు వదిలాడు. ఒకసారి నా కొడుకు సుపార్శ్వుడు మహేంద్ర పర్వతం మీద కూర్చుని సముద్రంలోని జంతువుల కోసం చూస్తున్నాడట. అప్పుడు ఒక దుష్టుడు ఒక స్త్రీని ఎత్తుకుపోతూ ఉండడం గమనించి వాళ్ళను పట్టుకుందామని అనుకున్నాడట. కానీ వాడు ప్రార్థించడంతో దయతలచి వదిలివేశాడట. ఆమె జనకుని కూతురు సీతాదేవి అని, ఆ రాక్షసుడు రావణుడని అక్కడ సిద్ధులు చెప్పుకుంటుంటే విన్నాడట. నేను రెక్కలు కాలిపడిపోయినప్పుడు నిశాకరుడు అనే ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అతడికి నమస్కరించాను. అప్పుడు ఆ ముని ఇలా అన్నాడు, సంపాతి, సీతాదేవిని వెతుకుతూ వానరులు వస్తారు. వారికి సీతాదేవి జాడ చూపించు. అప్పుడు నీ రెక్కలు బలము తిరిగి నీకు వస్తాయి. ఇది నీ కర్తవ్యం సుమా అన్నాడు. అని సంపాతి వానరులకు చెప్తున్నాడో లేదో అంతలోనే అతడికి కొత్త రెక్కలు మొలుచుకు వచ్చాయి. ఇక వానరులు సముద్ర తీరాన్ని ఎలా చేరుకున్నారు? నేను 10 యోజనాలు దూకగలను అన్నాడు గజుడు. నేను 20 గవాక్షుడు. నేను 30 శంభుడు. ఋషభుడు అన్నాడు. నేను 40. గంధమాదనుడు తాను 50 యోజనాలు దూకగలన్నాడు. అంతే, వారందరూ 100 యోజనాల లోపే చెప్పారు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనాలు దూకగలను, కానీ తిరిగి వచ్చే శక్తి ఉందో లేదో చెప్పలేను. అప్పుడు జాంబవంతుడు, అంగదా, నువ్వు వెళ్ళగలవు, కానీ వెళ్ళకూడదు, నువ్వు మా నాయకుడివి అంటూ హనుమంతు దగ్గరికి వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం రేపు. జై శ్రీరామ్.